చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రైతుల పాలిట శాపంగా మారింది అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పంటను కొనుగోలు చేయకపోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారు పండించిన పంటను బేషరతుగా కొనాల్సిందే అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున తాము భారీ ఉద్యమానికి నడుం బిగిస్తామని హెచ్చరించారు వైఎస్ జగన్. ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డును వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు లభించడం లేదు, ఎందుకు రైతులు భారీగా నష్టపోవలసి వస్తోంది, ప్రభుత్వం ఎందుకని పొగాకును కొనుగోలు చేయడం లేదు అని అధికారులను ఆరా తీశారు. దానికి ముందు పొగాకు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని విధాలుగా నష్టపోయామని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. రైతు భరోసాను ఎగ్గొట్టడమే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదని రైతులు ఆరోపించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి తమ 5 ఏళ్ల పాలన రైతు రాజ్యంగా వెలిగిందని గుర్తు చేశారు. సాగు సీజన్ ఆరంభంలోనే వ్యవసాయానికి పెట్టుబడిగా రైతు భరోసా ఇచ్చామని, ఈ క్రాపింగ్తో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు, పురుగుమందులు, ఎరువులతో సహా అన్ని రకాల సదుపాయాలు కల్పించామని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడిగా ఇచ్చే 6,000 కాకుండా తాము 20,000 ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేశారని జగన్ విమర్శించారు. గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే 6,000 కాక మరో 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం కూడా జూన్ 10వ తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతు పరిస్థితి అధ్వానంగా. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలోనే 6 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలను చంద్రబాబు కనీసం ఆదుకోని విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ బాబు పాలనలోనే ఇదే జిల్లాలో 2 రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే 6 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 6 మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ 6 మంది రైతులకు కూడా ప్రభుత్వం తరపున వాళ్లకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అప్పట్లో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం తిరక్క మునిపే ఇదే జిల్లాలో మళ్ళీ 2 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఒకటి పర్చూరులోను, ఒకటి కొండేపిలోను. మార్చి నెల నుంచి జూన్ లోపు 220 మిలియన్ టన్నుల ప్రొక్యూర్ చేయాల్సి ఉంటే కూటమి ప్రభుత్వం కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్ చేసిందంటే రైతులపై వారికున్న చిత్తశుద్ధి ఏపాటితో అర్థం చేసుకోవచ్చన్నారు. 220 మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు రేట్ ఎంత అని చెప్పి చూస్తే ఈరోజు బ్రైట్ క్వాలిటీ అంటే హై గ్రేడ్ క్వాలిటీ ఆవరేజ్ మీద నేను ఇక్కడికి రాక మునుపు వరకు కూడా ఆవరేజ్ మీద 220 రూపాయల నుంచి 260 రూపాయల మధ్యలో అమ్ముడుపోయే పరిస్థితి. ఈరోజు నేను వచ్చినాను కాబట్టి 280 చేసినాను. రైతులకు హై గ్రేడ్ క్వాలిటీ యావరేజ్ 240 250 రూపాయలు కూడా హై గ్రేడ్ వెరైటీకి రాని పరిస్థితిలో ఈరోజు రైతు పొగాకు అమ్ముకుంటా ఉన్నాడు. గత ఏడాది ఇదే హై గ్రేడ్ క్వాలిటీ బ్రైట్ క్వాలిటీకి 366 రూపాయలు కేజీ అమ్ముడుపోయింది. అంటే 36,600 రూపాయలు క్వింటాలు. ఈరోజు సగటున హై గ్రేడు 240 250కి పోతా ఉంది. వరితో సహా ఏ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, అరకొరగా కొనుగోలు చేసిన చోట కనీస మద్దతు ధర కల్పించకపోవడం అత్యంత దుర్మార్గమే అన్నారు జగన్మోహన్ రెడ్డి.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు ప్రభుత్వంపై రాజీ లేని పోరాటాలు చేస్తామని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా పొదిలిలో జన సునామీ ఉప్పొంగింది. పొదిలి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు, రైతులు అపూర్వ స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు జనం పెద్ద సంఖ్యలో ఉబలాటపడ్డారు. జై జగన్ నినాదాలతో పొదిలి మార్మోగింది. జగన్ పర్యటన సందర్భంగా 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి జగన్మోహన్ రెడ్డికి అభివాదాలు తెలిపారు. ప్రజలకు అభివాదాలు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనగానే ప్రభుత్వం అప్రమత్తమైపోయింది. కొద్ది రోజులుగా రైతుల నుండి పొగాకు కొనుగోలు చేయని పొగాకు బోర్డు అధికారులపై కూటమి పాలకులు ఒత్తిడి తెచ్చి ఆగమేఘాల మీద పొగాకు ఆక్షన్ నిర్వహించేలా చేశారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఈ విధంగానైనా రైతులకు మేలు జరగడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.